నిజంగా జరుగుతుందా? అందరూ ఒక్కసారి దయచేసి ఏమనుకోరు, బీసీల ఐక్యత జరగదండి. మీరేమనుకున్నా మంచిది, నేను ఇట్లా మాట్లాడుతున్నాను. బీసీల ఐక్యత జరగదు. దాని వెనకాల ఒక పదార్థవాదం ఉంది, అంటే మైండ్స్. ఇంతకుముందే చెప్పాను, ఒక శ్రమ ఉంది, ఒక వృత్తి ఉంది. నిజంగా వ్యవసాయదారుడికి వ్యవసాయం సంబంధించిన జ్ఞానం ఉంటుంది, మగ్గం నేర్చేవాడికి మగ్గం సంబంధించిన జ్ఞానం ఉంటుంది, ఇంకో వృత్తి వాడికి ఇంకో వృత్తికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని నిరంతరం డామినేట్ చేస్తుంది. అది పోనంత వరకు బీసీల ఐక్యత జరగదు. మనమే అంటాం పొద్దున లేస్తే బీసీల ఐక్యత జరగాలని. కేవలం ఒకే దాంతోనే బీసీల ఐక్యత జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. అది నాకున్నటువంటి ఒక ప్రత్యేకమైన ఆలోచన. అది ఆచరణలోకి వస్తుందా రాదా నాకు తెలియదు. బీసీలు అందరం ఒక తీరుగానే ఉంటాం, ఒక స్కూల్ అయినా పనిచేస్తాం. ముగ్గురం పంతులం, మంగళైనే గౌన్లైనే కాపైనా ఎంత క్లోజ్గా ఉంటామంటే అసలు ఎవ్వరూ చెప్పలేరు, అంత క్లోజ్గా ఉంటాం. ఇంటికి రాగానే మామయ్య కూర్చొని నా బిడ్డ నీళ్ళు ఇస్తుంది, చాయ్ ఇస్తుంది, టిఫిన్ పెడుతుంది. అర్థం ఎందుకు రాలేదని అడుగుతుంది, ఈ గౌన్లైనా రాలేదమ్మా అని చెప్తాడు. పెళ్లి గడికి అయితే మాత్రం నువ్వు చెప్తాను నేను చెప్తాను. మామయ్య అన్నప్పుడు నా బిడ్డను ఆయన కొడుకు ఇస్తే తప్ప. బ్యాంకులలో పనిచేస్తాం, అంతే రోజుకుంటాం, ఇంకెక్కడ కూడా పనిచేస్తాం. వృత్తి అంతా ఒకటే. ఆ వృత్తిని ఒక సంబంధంగా మార్చుకున్నప్పుడే బీసీ అనేది ఒక కుల వ్యవస్థగా మారుతుంది. అప్పుడు మాత్రమే ఈ ఆధిపత్యాన్ని ఎదిరించే శక్తి అవుతుందని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వేదికగా ఉన్న పెద్దలందరికీ మరి ప్రత్యేకంగా జనార్దన్ కృతజ్ఞతలు తెలుస్తున్నాను.